వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ ప్రనౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రనౌన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ గ్రామర్లో కానీ బేసిక్గా ప్రతి ఒక్కరికి కంపల్సరీ పూర్తిగా అర్థం అవ్వాల్సిన అవగాహన ఉండవలసిన కాన్సెప్ట్. దీన్ని మనం సరదాగా బొమ్మలతో మీకు అర్థమయ్యే విధంగా వివరించబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మన గురించి మనం చెప్పుకుంటే దాన్ని ఇక్కడ చూడండి మనం హెడ్డింగ్ పెట్టాం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. ఎందుకంటే ఈ విధంగా డివైడ్ చేసాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా డివిజన్ చేయడం వల్ల మన గురించి మనం చెప్పుకోవడానికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి, మనం ఒక్కలేమే ఉంటే మన గురించి మనం చెప్పుకోవడానికి వాడేది ఐ. లేదు మనం ఎక్కువ మంది ఉన్నాం, మన గురించి మనం చెప్పుకోవడానికి వాడేది ఓయ్. ఓకేనా? అంటే ఇక్కడ ఇద్దరనే కాదు, ఇద్దరి కంటే ఎక్కువ మంది ఎంత ఉన్నా సరే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి, అంటే మనం ఆ గ్రూప్లో ఒకరుగా ఉంటూ మన గురించి మనం చెప్పుకోవడానికి ఉపయోగించేది ఓయ్. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ చూడండి, వీఆర్ ఫ్రెండ్స్ లేదా వీఆర్ స్టూడెంట్స్, ఏదో ఒకటి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆమె తన గురించి తను చెప్పుకుంటుంది. ఏమని? ఐ ఆమ్ ఏ స్టూడెంట్ లేదా ఐ ఆమ్ ఏ గర్ల్, అలా చెప్పుకుంటుంది అనమాట. ఇదంతా కూడా ఫస్ట్ పర్సన్. ఏంటి? మన గురించి మనం చెప్పుకోవడానికి, అంతే కదా, ఫస్ట్ పర్సన్ మనమే అవుతాం కదా మనకి మనం. లేదు మనం ఇతరుల గురించి చెప్పాలనుకోండి, దానికి మనం వాడేది యు. ఓకేనా? ఇక్కడ ఇతరుల గురించి చెప్పడానికి వాడేది యు. యూని రెండు విధాలుగా మనం వాడతాం. ఏంటి? ఒకటి, ఒక గ్రూప్లో ఉన్న పీపుల్ గురించి చెప్పడానికి, ఉదాహరణకి యు ఆర్ హ్యాపీ. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది? యు ఆర్ హ్యాపీ. ఇక్కడ మనకి ఈ క్యారెక్టర్ అయితే లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యారెక్టర్ అనేది ఏం చెప్తుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ యు అని ఈ పిల్లల గురించి చెప్తుంది, యు ఆర్ హ్యాపీ అంటుంది. ఇక్కడ ఒక్క వ్యక్తిని కూడా చూపిస్తూ ఏమంటున్నారు? ఇక్కడ యు ఆర్ హ్యాండ్సమ్ లేదా యు ఆర్ అగ్లీ లేదా యు ఆర్ ఏ టీచర్, అలా చెప్తున్నారనమాట. ఏంటి? ఒక పర్సన్ గురించి చెప్పాలంటే తనకి తాను, అంటే ఇక్కడ చూడండి మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక గ్రూప్ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలంటే వాడేది యు. లేదా ఒక పర్సన్ గురించి కూడాను, ఒక పర్సన్ గురించి వారి చెప్పాలంటే, అంటే వారి గురించి వారికి చెప్పాలంటే మనం వాడేది యు. ఓకేనా? ఒక పర్సన్ గురించి కానీ లేదా ఒక గ్రూప్ గురించి కానీ వారి కోసం వారికి చెప్పాలంటే వాడేది యు. ఓకేనా? మన గురించి మనం చెప్పుకోవడానికి వాడేది ఐ, అంటే సింగిల్గా ఉంటే ఐ, లేదు ఎక్కువ మంది ఉంటే ఓయ్. ఓకేనా? సో ఎక్కువ మంది ఉంటే అంటే ఇక్కడ చూడండి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇక్కడ ఉయ్ అన్నారు. ఈమె ఏమంటుంది? ఇక్కడ గ్రూప్లో వీఆర్ ఫ్రెండ్స్ అంటుంది. ఓకే? లేదా వీఆర్ హ్యాపీ లేదా వీఆర్ అంటే వీఆర్ యాంగ్రీ, ఏదో మన గ్రూప్లో ఉంటూ మన గురించి మనం చెప్పుకోవడానికి వాడేది ఉయ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇతరుల గురించి చెప్పుకోవడానికి వాడేది హీ, షీ, ఇట్, దే. వీటిని మనం థర్డ్ పర్సన్ అంటాం. అంటే థర్డ్ పర్సన్, వేరే పర్సన్ గురించి చెప్తున్నాం అనమాట. చూడండి మళ్ళీ చెప్తున్నాను, మనం థర్డ్ పర్సన్ అంటే వేరే పర్సన్ గురించి చెప్పడానికి వాడేది అనమాట హీ, షీ, ఇట్, దే. ఇక్కడ చూడండి, ఒక జెంట్ లేదా ఒక అబ్బాయి గురించి చెప్పడానికి ఈ అమ్మాయి ఏం వాడింది? హీ అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిని పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అమ్మాయి గురించి చెప్పడానికి ఈ అమ్మాయి ఏం వాడుతుంది? షీ వాడుతుంది. ఓకేనా? అంటే ఒక వేరే పర్సన్ గురించి మనకి చెప్పడానికి షీ. ఉదాహరణకి హీఈస్ ఏ బాయ్. ఓకేనా? హీఈస్ ఏ బాయ్ అని తను మనకి చెప్తున్నట్టుగా ఊహించుకోండి, తిను మనతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోండి. తిను ఏమంటుంది? హీ అంటుంది. తిను ఏమంటుంది? హీఈస్ ఏ బాయ్. ఇక్కడ ఈమె ఏమంటుంది? ఈమె గురించి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? షీ ఈజ్ ఏ గర్ల్. ఓకేనా? ఇక్కడ ఇట్ ఈజ్ ఏ చైర్ అని మనకి చెప్తుంది అనమాట. అంటే ఒక వస్తువు గురించి చెప్పడానికి ఇట్ ఉపయోగించింది, ఒక ఉమెన్ లేదా గర్ల్ గురించి చెప్పడానికి షీ ఉపయోగించింది, ఒక బాయ్ లేదా ఒక జెంట్ గురించి చెప్పడానికి మనకి హీ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఒక గ్రూప్ గురించి, కొంతమంది వ్యక్తుల గురించి దే ఆర్ లేకపోతే దే ఆర్ డాక్టర్స్. ఈమె మనకి ఏమని చెప్తుంది? ఈమె మనకి వీళ్ళ గురించి చెప్తుంది. ఏమని చెప్తుంది? దే ఆర్ డాక్టర్స్ అని మనకి చెప్తుంది అనమాట. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పడానికి అయితే దే వాడతాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? మన గురించి మనం చెప్పుకోవడానికి వాడేది ఏంటది? ఐ, ఉయ్. ఎక్కువ మంది అయితే ఉయ్ అని మన గురించి మనం చెప్పుకుంటాం, ఎక్కువ మంది గ్రూప్లో మనం ఒకరిగా ఉంటున్నట్లయితే. అలా కాకుండా ఒక గ్రూప్ గురించి కానీ మన ఎదుటిగా ఉన్న వ్యక్తి గురించి వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడానికి వాడేది యు. అంటే ఒక గ్రూప్ అయినా సరే, ఒక వ్యక్తి అయినా సరే. లేదు ఒక లేడీ గురించి చెప్పడానికి వాడేది షీ, ఒక జెంట్ గురించి చెప్పడానికి వాడేది హీ, ఒక వస్తువు గురించి చెప్పడానికి వాడేది ఇట్,
లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది గ్రూపు గురించి మనం ఇతరులకు చెప్పడానికి, అర్థమైందా? థర్డ్ పర్సన్ వేరే వ్యక్తికి చెప్పడానికి వాడేది దే అనమాట. ఓకేనా? ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వర్క్షీట్ అయితే మనకి ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా వర్క్షీట్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేర్చుకోవాలనుకునే ప్రతి వారికి ఇంగ్లీష్ సులభంగా నేర్పించడం మా ఛానల్ లక్ష్యం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే మాకు ఈ వీడియో మీకు నచ్చిందని అర్థమవుతుంది. అది మాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లేదా మీకు ఏదైనా కాన్సెప్ట్ అవసరమైతే దాన్ని కూడాను ఈ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మేమైతే ఆ కాన్సెప్ట్ మీద వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.